సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శారదాదేవి గారు. సో మనం ఆల్రెడీ అమ్మగారి దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి కోల్కతా ఇన్సిడెంట్ మీద అని చెప్పి అమ్మగారు వచ్చి మన దగ్గరికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు సిబిఐ ఎంతవరకు కేసుని దర్యాప్తు చేస్తుంది, సోదాలు ఎక్కడెక్కడ నిర్వహించింది సిబిఐ అనేది, తర్వాత అసలు నెక్స్ట్ స్టేటస్ ఏంటి అనేది ఒకసారి అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే నాన్న. అమ్మ, ఇప్పుడు కోల్కతా ఇన్సిడెంట్ ఈరోజు నిన్న 17వ తేదీ యాక్చువల్ గా అందరు కలలు అంటూ ఉన్న రోజు, అబ్బా న్యాయం వస్తుంది అని. బట్ 17వ తేదీ దాటినా కూడా ఇంతవరకు ఒక కొలిక్ కూడా వచ్చిందా రాలేదన్న క్లారిటీ ఎవరికి లేదమ్మా. సో అసలు సిబిఐ ఎలాంటి సోదాలు, ఎవరెవరి ఇళ్లలో సోదాలు నిర్వహించింది, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, ఎందుకు తీర్పు ఇంత లేట్ అవుతుంది, అంత స్టేటస్ ఒక్కసారమ్మా. ఒకటమ్మా, 17th రోజు మనకు 17th సెప్టెంబర్ 2024కు సుప్రీంకోర్టు చెప్పింది కదా హియరింగ్ డేట్ అని చెప్పింది. అయితే సిబిఐ వాళ్ళు మొత్తం కలెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ 36 రోజుల మనం ఏమేం జరిగిందో, డే బై డే ఏం జరిగిందో అంతా ఒక సీల్డ్ కవర్లో పెట్టి అక్కడ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టులో. ఇస్తూ ఏమన్నారంటే, ఈ సీల్డ్ కవర్లో కొంతమంది వేరే వాళ్ళ కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏమన్నా మీరు చెప్పమంటారా అని అడిగి చీఫ్ జస్టిస్ గారిని అడగడం జరిగింది. చీఫ్ జస్టిస్ గారు ఏమన్నారండి అంటే, మేము స్టడీ చేస్తాము, ఇప్పుడు కాదు, మీరు ఈ సీల్డ్ కవర్లోది మీరేం రివీల్ చేయక్కర్లేదు, మేము స్టడీ చేసి అందరి సమక్షంలో మేము చెప్తాము అని చెప్పడం జరిగిందమ్మా. అయితే దీంట్లో ఏమైందంటమ్మా, మనకు ఈ కపిల్ సింఘాల్ అని గవర్నమెంట్ ప్లీడర్ అడ్వకేటు, ఈ అడ్వకేటు అలాంగ్ విత్ 210 మెంబర్స్ మనకి అడ్వకేట్స్ ఉన్నారు దీంట్లో మనకు ఈ కపిల్ సింఘాల్ తోని ఈ సిబిఐ వాళ్లకు ఆర్గ్యుమెంట్స్ అనేది జరిగాయమ్మా. కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. మనకు జరిగినప్పుడు ఏమైంది అనేసి అంటేనమ్మా, వీళ్లకు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఇప్పుడు మమతా బెనర్జీ ట్రైనీ డాక్టర్స్ ఏం చెప్పారు, వీళ్ళను రమ్మన్నారు, మీటింగ్కి రమ్మన్నారు. మండే రోజు 16th రోజు వెళ్ళారు, 2 గంటల పాటు జరిగింది. మళ్ళీ జరిగాక మనకి ఏమైంది, జనరల్ బాడీ మీటింగ్ అనేది పెట్టుకున్నారు. వాళ్ళ డిమాండ్స్ అనేది చెప్పారు. వాళ్ళ డిమాండ్స్ ఏం చెప్పారంటే, 3 డిమాండ్స్, వాళ్ళ అవుట్ ఆఫ్ 5 డిమాండ్స్లలో కోల్కతా సిపిని రిజైన్ చేయమని చెప్తే ఆయన్నే వాలంటరీగా రిజైన్ చేశారమ్మా. ఎవరంటే వినీత్ గోయల్. మళ్ళీ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ను సస్పెండ్ చేయమన్నారు, మెడికల్ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ను సస్పెండ్ చేయమన్నారు. అది వీళ్ళందరినీ సస్పెండ్ చేయడానికి ఒక హెల్త్ సెక్రటరీ అని కమిటీని ఒకదాన్ని ఏర్పరిచి వీళ్ళని తీసేయమంటేను మమతా బెనర్జీ గారు ఒప్పుకోవడం జరిగిందమ్మా. దీంట్లో ఈ 3 డిమాండ్స్ లో అక్కడ బయట జనరల్ బాడీ మీటింగ్ లో కూడా వచ్చి చెప్పడం జరిగిందమ్మా. మనకు అన్నాక తర్వాత ఏమైంది, 12 గంటల వరకే లేడీ డాక్టర్లు పనిచేస్తారు, ఆఫ్టర్ 12 లేడీ డాక్టర్లకు కాదు అనేసి అంటే దాన్ని ఒప్పుకోలేదు. రాత్రి 12 వరకు సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఎందుకు అసలు డ్యూటీస్ అనేది, ఇప్పుడు జెంట్స్, ఇప్పుడు మగవాళ్లతో పాటు ఆడవాళ్ళకు కూడా సమాన హక్కులు ఉంటాయి, మనము వాళ్ళు అది యాక్సెప్ట్ చేయలేదు, ఎవరు సుప్రీంకోర్టు చేయలేదమ్మా. ఇంకోటి 3 ప్రశ్నలు అడిగింది. ఇంకోటి పేరెంట్స్ ని మీరు పేరెంట్స్ వర్షన్ విన్నారా అని సిబిఐ వాళ్ళని అడగడం జరిగింది. అభయ పేరెంట్స్ ని ఒకటేమో గవర్నమెంట్, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ 3 అడిగింది అనమాట. ఒకటి పేరెంట్స్ సైడ్ ఏమంటే వాళ్ళ వర్షన్ అనేది విన్నారా అని ఒకటి, మళ్ళీనేమో పేరెంట్స్ సైడ్ అయినాక వికీపీడియా నుంచి మీరు రిమూవ్ చేయమన్నారు కదా, ఇప్పుడు వికీపీడియాది ఒకటి సుప్రీంకోర్టుకు తెలిసిందనమాట. పేరెంట్స్ వర్షన్ విన్నారంటే వీళ్ళు కూడా పాపం సిబిఐ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు జస్టిస్ అనేది చేయడానికి చాలా చాలా తిప్పలు పడుతున్నారు. వాళ్ళు కూడా గూగుల్ నుంచి వికీపీడియాలో ఈమె పేరు, ఈ విక్టిమ్స్ది యాక్చువల్ నేమ్ ఉంది, యాక్చువల్ నేమ్ రిమూవ్ చేసి ఇన్స్టెడ్ ఆ పేరుకు బదులు మనకి అభయాన్ పేరు పెట్టాలి అని చెప్పడం జరిగిందమ్మా. అదొకటి. మళ్ళీనేమో విట్నెసెస్ ఆర్గ్యుమెంట్స్ అనేది కొంతమందిలో వస్తున్నాయి. అసలు ఇది మనకు లైవ్ స్ట్రీమింగ్ ఒకటి విట్నెస్ గురించి చెప్పట్లేదు అనేసి అంటే అది చెప్పడం జరగదమ్మా. ఎందుకంటే కొన్ని వాళ్ళకు కూడా పరిధులు ఉంటాయి, వాళ్ళు చేసే పని సక్రమంగా చేస్తున్నారు. సిబిఐ వాళ్ళు కూడా వాళ్ళది కూడా సక్రమంగా ఉంది, వాళ్ళు పాపం చాలా కష్టపడుతున్నారు. జస్టిస్ రావట్లేదు అనేసి అంటే బికాస్ ఆఫ్ ఎవిడెన్సెస్ అనేది గల్లంతు చేస్తున్నారు వీళ్ళు, అది ఒకటి. ఇంకోటి, ఈ సిబిఐ వాళ్ళు ఈపీ వాళ్ళు సోదాలు చేయడం జరిగిందమ్మా రీసెంట్ గా ఎక్కడ సోదాలు చేశారు అనేసి అంటే
వాళ్ళ అత్తగారింట్లో, ఎవరు అత్తగారు? సందీప్ ఘోష్. సందీప్ ఘోష్ అత్తగారింట్లో, Hmm. వాళ్ళ వైఫ్ సంగీత ఘోష్ ఇంట్లో, మళ్ళీ వాళ్ళ సిస్టర్ ఇంట్లో, మరదలింట్లో, వీళ్ళందరింట్లో చేయటం జరిగింది. ఇంకొక అతి సన్నిహితురాలైన సందీప్ ఘోష్ కు ఒక నర్స్ ఇంట్లో, అలా కొంతమంది ఇంట్లో చేయడం జరిగింది. జరిగితేను వాళ్ళు ఏం చేశాడంటే, సందీప్ ఘోష్ నా దగ్గర ల్యాప్టాప్ ఉంటే నావన్నీ అరాచకాలన్నీ బయటపడతాయి గనక, నా వైఫ్ను కానీ ఇన్లాస్ను కూడా గుర్తుపడతారు కనుక, నా మరదలు అంటే ఆమె దూరం అయిపోతా, ఆమె ఫ్యామిలీ వేరు కదా, ఆమెను ఏమనరు అనే ఉద్దేశంతో ఆమె ఇంట్లో ల్యాప్టాప్ అనేది పెట్టడం జరిగింది. ఆ ల్యాప్టాప్ అనేది వాళ్ళు తీసుకున్నారు, హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. దాంట్లో నమ్మలేని నిజాలమ్మా బయటపడ్డాయి. నమ్మలేని నిజాలు అసలు చెప్తున్నాను కదా. అసలు వాళ్ళు ఎందుకంటే దాంట్లో ఎట్లా అనంటే 2 hours దాంట్లో ఆ వీడియోలోనే ఉందమ్మా. ఆ రోజు 2 hours సీసీ ఫుటేజెస్ ను స్టాప్ చేసింది కూడా ఉంది. వీళ్ళు ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎలా చేశారు, మళ్ళీ ఎప్పుడు ఆన్ అయింది, అది ఉంది. నంబర్ 1. మళ్ళీ ఏమైంది అంటే, న్యూడ్ బాయ్స్ పిక్చర్స్ అంటే నర్సెస్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలలో హాంకాంగ్ లో సంబంధించిన కొంతమంది మేల్ నర్సెస్ ఉంటారు కదా, ఆ మేల్ నర్సెస్ ఒక నర్సును క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్లో ఏం చేశాడంటే, అతను డ్యూటీ ముగించుకొని ఆయన చెంబర్లకు వెళ్ళి బట్టలు మార్చుకుందాము అనేసరికి ఆయన పైన అఘాయిత్యం చేశాడటమ్మా. ఆయన అఘాయిత్యం చేసేసరికి అతను ఏం చేశాడంటే చెంపదెబ్బ కొట్టాడు. దాంట్లో న్యూడ్ పిక్చర్, ఇప్పుడు మేల్ నర్సెస్ న్యూడ్ పిక్చర్స్ లో కూడా అతను కొన్ని అరాచకాలు చేసినవి కూడా దొరికాయమ్మా. అంటే వాళ్ళతోని కొన్ని ఏమంటారు దాన్ని, ఇల్లీగల్ గా ఉంటాయి కదా కొన్ని, అన్ని ఇలాంటివన్నీ చేయించాడు అతను చేయించి ఈ క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్లో ఎవరైతే మేల్ నర్స్ ఉన్నాడో అతన్ని ఎప్పటి నుంచో ఆయన వెంబడి పడడం, ఏందో ఒక మొగాడు ఆడవాళ్ళు వెంబడి పడ్డట్టు అంత మొత్తం సెక్సువల్ గా మొత్తం అంతా చండాలం చేస్తా ఉన్నాడు అనమాట. అదే రోజు పాపం ఆ రోజు అట్లాగే చేస్తే అది అయిపోయింది. మనకు ఆ ల్యాప్టాప్ లో ఇంకేమున్నాయంటే, దీంట్లో కాలేజ్ టెండర్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ అవకతవకలు అనమాట. అంటే డిజిటల్ డాక్యుమెంట్స్ అనేది దొరికాయి దాంట్లో. ఇదొకటి ఇప్పుడు న్యూడ్ వాళ్ళకి దొరికింది, డిజిటల్ డాక్యుమెంట్స్ దొరికింది. ఒక నర్సు ఇంట్లో ఈ ల్యాప్టాప్ లో చెప్పాక నర్సు ఇంట్లోదమ్మా ఒక డిజిటల్ డాక్యుమెంట్స్, ఫైనాన్షియల్ అవకతవకలు, ఈయన అన్ని ఇప్పుడు ఇంతకు ముందు అన్ని అరాచకాలు ఉన్నాయి కదా, అన్ని బయటపడ్డాయమ్మా వాళ్లకు. ఒక నర్సు ఈయనకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అట ఆమె. ఆ నర్సు ఇంట్లో ఎగ్జామినేషన్ పేపర్స్ అమ్మా, ఎగ్జామినేషన్ పేపర్స్ 30 మార్కుల గురించి స్టూడెంట్స్ తోని ఆడుకుంటున్నాడు అతను. ఎంత అంటే కట్టల పేపర్స్ అన్నమాట. స్టూడెంట్స్ అతని మాట వినటం కానీ, ఆయన డిమాండ్స్ యాక్సెప్ట్ చేస్తే గానీ వాళ్ళకనేది ఆ మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుందమ్మా అసలు చెప్పాలంటే. అలానే సిబిఐ వాళ్ళను సుప్రీంకోర్టు ఇంకొకటి అడిగిందమ్మా. ఏమనంటే, ఫోరెన్సిక్ రిపోర్ట్ లో మీరు ఏమన్నా ఆమెకు డెడ్ బాడీని కప్పిన బ్లాంకెట్ ఏమన్నా మీ దగ్గర ఉన్నదా అంటే, సందీప్ ఘోష్ దాన్ని కూడా కనబడకుండా చేశాడు, ఆ ప్రూఫ్ ను కూడా కనబడకుండా చేశాడమ్మా అసలు. అయినాక మనకు బెడ్షీట్ ఇప్పుడు ఆయన ఇప్పుడు సందీప్ ఘోష్ సిబిఐ వాళ్ళది అంటున్నారు ఏంటంటే, సత్వరంగా న్యాయం జరగట్లేదు, సుప్రీంకోర్టు గురించి దేశ ప్రజలంతా ఎదురు చూశారు, సరైన సమాధానం లేదు అనేసి. అంటే సిబిఐ వాళ్ళు కూడా ఏం చేయలేరమ్మా. బికాస్ ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు సిబిఐ వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చాలా చేస్తున్నారు. ఈడీ వాళ్ళని పట్టుకొని, ఈడీ వాళ్ళు కానీ సిబిఐ వాళ్ళు కానీ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వాళ్ళకి సరైనది దొరకట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందమ్మా అంటే, సుప్రీంకోర్టు ట్రయల్స్ 11:30 to 1:30 వరకు జరిగింది మనకు. ఈ 1:30 వరకు జరిగినప్పుడు మనకు ఈ సిబిఐ వాళ్ళు నార్కోటిక్ టెస్ట్ సందీప్ ఘోష్ కు కూడా చేస్తామని సంజయ్ రాయ్ రిజెక్ట్ చేశాడు, రిఫ్యూజ్ చేశాడు ఆ టెస్ట్ ను. అందుకని ఇది ఏం చేశాడంటే, మనకు సందీప్ ఘోష్ కు కూడా మేము చేయాలి, మీరు పర్మిషన్ ఇవ్వండి అంటే ఇవ్వడం జరిగింది. నార్కోటిక్ టెస్ట్ కూడా ఈ సిబిఐ వాళ్ళు ఇచ్చారనమాట వీళ్ళు. సో ఇది సిబిఐలో మనకు తెలుస్తున్నది. అయితే అమ్మ, ఇప్పుడు మామూలుగా ఏంటంటే, ఇందాక మనం అనుకున్నట్లే ఇప్పటి వరకు తీర్పు ఎందుకు ఆలస్యం అని అంటుంది. మరి సందీప్ ఘోష్ ఇప్పుడు అక్కడ జైల్లో ఎలా ఉంటుంది ఆయనకు అక్కడ? సందీప్ ఘోష్ అసలు చాలా దారుణమైన పరిస్థితి అమ్మా సందీప్ ఘోష్ది. ఎందుకంటేను ఒక బ్లాంకెట్, ఒక దిండు, ఒక హ్యాండ్ కర్చీప్ లేదు ఆయనకు, మొహం తుడుచుకుందామన్నా గానీ.
ఒక చిన్న బాత్రూము. ఆయనకు అవన్నీ చూసేసరికి అక్కడ మొత్తము ఆ అట్మాస్ఫియర్ లో ఆ తినడానికి కూడా తినాలని అనిపించట్లేదు అతనికి. అసలు తినాలని అనిపించుకోకుండా కానీ పోలీసులకు చెప్తున్నాడు నాకు వద్దు ఫుడ్ అంటే కూడా వాళ్ళు ఓకే అని అంటున్నారు. వాళ్ళు కూడా ఓకే అని అన్నారు వాళ్ళు. సంజయ్ రాయ్ కూడా ఏం చేశాడు, ఈ నార్కోటిక్ టెస్ట్ కు రెఫ్యూజ్ చేశాడు. ఎందుకంటే వితౌట్ కన్సెంట్ వాళ్ళు చేయలేరమ్మా నార్కోటిక్ టెస్ట్. మన కన్సెంట్ తోనే చేయాల్సి వస్తుంది. ఇది కోర్ట్ ఎవిడెన్స్ కాదు. మళ్ళీనేమో ఇది మనకు ఏంటంటే మనకు ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ ది కూడా మనకు అది కూడా కోర్ట్ ఎవిడెన్స్ కాదు. మనకు ఇప్పుడు మనకు ఫోరెన్సిక్ రిపోర్ట్ లో కూడా మనకు తీసుకున్నారమ్మా సిఎఫ్ఎస్ఎల్ ది తీసుకున్నారు. వీళ్ళు చెప్పిన సందీప్ ఘోష్ ది ఏమైందంటే సందీప్ ఘోషే కల్ప్రిట్ అని తెలిసిపోయింది. అది తెలిసిపోయింది కానీ ఇది ఎవిడెన్స్ గా తీసుకోరమ్మా. ఇది కొలాబరేటివ్ ఎవిడెన్స్ ఇది. కానీ దానికి మనకు ఏంటంటే దాంట్లో కొన్ని నిజాలు చెప్తారనేసి. దీంట్లో మనకు ఏమంటే పాలిగ్రఫీ టెస్ట్ లో అభిజిత్ మండల్ని సందీప్ ఘోష్ ను వీళ్ళిద్దరికి సంబంధించిన అడ్వకేట్స్ ఉన్నారు కొంతమంది. ఆ అడ్వకేట్స్ ను మొత్తం అందరు అసలు చెప్పాలంటే వీళ్ళే ఎవిడెన్సెస్ ని ధ్వంసం చేశారు ఫస్ట్. అందుకని వీళ్ళందరికీ కూడా చేయడం జరిగిందమ్మా. వీళ్ళకి మొత్తము టెస్ట్ చేయడం జరిగిందనమాట. వీళ్ళకు ఎట్లా అంటే ఫిజికల్ ఎవిడెన్సెస్ అనేది ఏమి దొరకకుండా ఎవరికి దొరకట్లేదు అనమాట అసలు. సో అమ్మ ఇప్పుడు మామూలుగా సిబిఐ వాళ్ళ మరదల ఇంట్లో కూడా సోదాలు నిర్వహించింది కాబట్టి సో వాళ్ళ మరదల ఇంట్లో ఎలాంటి సోదాలు నిర్వహించారమ్మా? వాళ్ళ మరదలింట్లో 6 hours సోదాలు నిర్వహించారు. వాళ్ళు 6 hours ఆమెను సంధించిన ప్రశ్నలే సంధిస్తున్నారు. అసలు చాలా ఎందుకు అంటే ఆమె ఇల్లు అనేది ఎయిర్పోర్ట్ కు దగ్గరలో ఉంది. అసలు ఓవరాల్ గా పాపం ఈ సిబిఐ గాని ఈడీ వాళ్ళు గాని 12 hours వాళ్ళను విచారించడం జరిగింది. వాళ్ళను మొత్తం ఎట్లాగంటే ఒకటి తర్వాత ఒకటి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం అనేది అనుకోవాలి. ఏదన్నా అనుకున్నా ఎంత చేసినా గానీ వాళ్ళ నుంచి ఒక్క నిజం కూడా బయటపడకపోయేసరికి సోదాలు అనేది చేశారు అన్నిట్లలో. ఆ సోదాలలోనే బయటపడ్డాయి ఇవన్నీ నిజాలు. సో ఏంటిమైనా కొంచెం టైం పడుతుంది అంటే ఒక్కరి హస్తాలు కాదు కాబట్టి తవ్వే కొద్దీ వస్తూనే ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఎంత టైం పడినా మనకు మాత్రం న్యాయం జరగాలి. ఆ బిడ్డ ఆత్మకు శాంతి చేకూరాలి. ఆ బాధిత కుటుంబానికి న్యాయం, ఆ తల్లిదండ్రులకు ధైర్యాన్ని కోరుకుంటాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా.